హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ చికెన్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో, చపాతీతో, రాగి సంగటి, జొన్న సంగటితో కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొంచెం చికెన్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్న కొబ్బరి ముక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక 5 వంకాయలు తీసుకున్నానండి, ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ అంత చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. 1.5 స్పూను కారం వేస్తున్నాను. మీరు రుచికి తగినట్లు వేసుకోండి. ఇలా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని ఈ మసాలాలో 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలను వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో కొంచెం మసాలా మిగిలిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి. మూత పెట్టి ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ అనేది ఉడికిపోతుంది సాఫ్ట్గా. వంకాయ కూడా ఉడికిపోయిందండి. ఇంతేనండి, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.